అమెరికాలో ఘనంగా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అమెరికాలోని వివిధ నగరాల్లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. డల్లాస్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్లో ఎన్ఆర్ఐలు మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. వాషింగ్టన్ డీసీలో ఘనంగా భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వాషింగ్టన్ డీసీలో తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయపరిచారు. భారతదేశ జాతీయ జెండాను, అమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యూయార్క్లో ఇండియా డే వేడుకలు ఆకట్టుకున్న తానా. ప్రపంచంలో అతి పెద్దదైన న్యూయార్క్ ఇండియా డే పెరేడ్ వేడుకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక తానా నాయకులు జీరో ప్లాస్టిక్ సందేశాన్ని తెలియజేస్తూ ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో 2 మైళ్ల దూరం పాటు నడిచారు. న్యూయార్క్లో జరిగిన ఈ పెరేడ్కి గ్రాండ్ మార్షల్స్గా పాన్ ఇండియన్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక హాజరయ్యారు. మండుటెండలో నవ్వుతూ అందరికీ వారు అభివాదాలు చేశారు. ఈ రోజు సినిమా వార్తల్లో భాగంగా వివిధ చిత్ర విశేషాలను, షూటింగ్ కబుర్లను మీతో పంచుకుంటున్నాం. తలైవా జోరు అసలు తగ్గలేదు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ జోరు తగ్గట్లేదు. వయసు పెరిగినప్పటికీ అభిమానుల్లో రజనీకాంత్ మానియా తగ్గలేదని తాజాగా విడుదలైన కూలీ సినిమా రుజువు చేసింది. ఇక విడుదలైన రోజు నుంచే కూలీ పాజిటివ్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్గా నిలుస్తోంది. 7-10 వయసు దాటిన రికార్డ్స్ విషయంలో తగ్గేదేలే అంటూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు తలైవా. అక్కినేని నాగార్జున తన 100వ సినిమా కోసం ఎంతో మంది దర్శకులను కలిసి వారు చెప్పిన కథలను విన్న నాగార్జున ఇప్పుడు ఆఖరికి ఒక డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తమిళ డైరెక్టర్ రా కార్తిక్తో ఈ సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఏడాది క్రితం రా కార్తిక్ చెప్పిన కథ తనకు నచ్చిందని, గత 6-7 నెలలుగా దానికి సంబంధించి వర్కౌట్ జరుగుతోందని చెప్పారు నాగ్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, ఈ మూవీ చాలా గ్రాండ్ లెవెల్లో ఉంటుందని, తన నెక్స్ట్ సినిమా అదేనంటూ కింగ్ 100 టైటిల్తో ఆ సినిమా రూపొందనుందని నాగ్ ఓ టాక్ షోలో వెల్లడించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్టు 29న నాగార్జున బర్త్డే సందర్భంగా రాబోతోందని, ఈ సినిమా కోసం మేకర్స్ ఓ క్రేజీ లుక్ ను కూడా సిద్ధం చేశారని, అది కూడా నాగ్ బర్త్డే రోజునే రాబోతోందని తెలుస్తోంది. మొత్తం మీద నాగ్ 100వ చిత్రంతో హీరోగా మళ్లీ మెరుస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ వార్తల్లో భాగంగా జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవమా లేక పోటీనా అన్న విషయంపై ఉత్కంఠ కలుగుతోంది. నిజానికి ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకపక్షం చేయాలని ఎన్డీఏ అంటోంది. కానీ ఇండియా కూటమి నేతలు, పార్టీలు అయితే ససేమిరా అని చెప్తున్నాయి. అసలే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బీహార్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ మీదే దద్దరిల్లుతున్నాయి. రాహుల్ గాంధీ అయితే ఓట్ చోరీ అంటూ జనంలోకి వెళుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఉప్పు నిప్పులా ఉంది. దీంతో ఏకగ్రీవం అన్నది కుదిరేది కాదని అంటున్నారు. భీకరమైన పోరు. తమిళనాడు గుండా దక్షిణాది మీద కన్నేసిన బీజేపీకి అదే తమిళనాడులోనే రెడ్ సిగ్నల్ చూపించాలని ఇండియా కూటమి పథక రచన చేసింది. దానికి సిద్ధాంతపరంగా బద్ధ శత్రువుగా ఉన్న డీఎంకేని ఫీల్డ్లోకి దించుతోంది. సో ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల సమరం భీకరంగా ఉండబోతోందని అర్థమవుతోంది. తండ్రిని మించిన తనయుడు లోకేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మించిపోయేలా కుమారుడు మంత్రి లోకేష్ దూసుకుపోతున్నారని అంటున్నారు. లోకేష్ తాజా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం చూసి తండ్రిని మించిపోయారని మాట్లాడుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంటే ఆయన నిరంతరం బిజీ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ నారా లోకేష్ కూడా అలాగే బిజీగా ఉంటూ పర్యటనలో ఉదయం నుంచి పలువురు కేంద్ర మంత్రులను, అధికారులను కలుసుకొని ఏపీకి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావిస్తూ నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తొలుత భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్తోనూ, కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులతో లోకేష్ భేటీ అయ్యి ఏపీకి అవసరమైన విషయాలపై చర్చించారు. ఇక అనుమతులను కూడా ఇవ్వాల్సిందిగా కోరారు లోకేష్. ఇలా బిజీగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల కోసం లోకేష్ చేసిన పర్యటన చూసి అభిమానులు తండ్రిని మించిపోయారు అంటూ కొనియాడుతున్నారు.